రిజర్వేషన్ల ఉద్యమం అసలు ఎవరి కోసం? ఇప్పుడండి తెలంగాణ ఉద్యమం మొదలైంది. తెలంగాణ ఉద్యమం కానీ ఏదన్నా వాట్ ఎవర్ ఎనీ ఉద్యమం తీసుకోండి, ఆ ఉద్యమం ప్రజల నుంచి మొదలవుతుంది. ఎప్పుడైనా సరే ప్రజల నుంచి పుట్టుకొచ్చిన ఉద్యమాలే ప్రజా ఉద్యమాలుగా మారుతాయి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే మన ఈ బీసీలకు కావలసిన ఇవ్వాల్సిన ఉద్యమాన్ని రాజకీయ నాయకులు స్టార్ట్ చేశారు. నిజంగా రాజకీయ నాయకులు స్టార్ట్ చేశారు. నేను ఈరోజుకి చెప్తున్నా, నిజంగా రాజకీయ నాయకులు స్టార్ట్ చేశారు. ప్రజల్లో మొన్న మీరు చేసిన కులగణన కావచ్చు, మొన్న మీరు లేవనెత్తిన అంశాలు కావచ్చు, ఇవన్నీ ప్రజల్లో పెద్దగా ఇంట్రెస్ట్ కనపడలే ఎక్కడ. ఎందుకంటే మీరు బిల్లు కోసం ఫైట్ చేస్తున్న బిల్లు ఏదైతే ఉందో, యాక్చువల్లీ మనం 9th షెడ్యూల్లో పెట్టమని రాష్ట్రపతికి పంపించిన 2 బిల్స్ ఉన్నాయి. 2 బిల్స్. మొదటి బిల్లు ఏందయ్యా అంటే బీసీలకి రాజకీయంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని మొదటి బిల్లు. సెకండ్ బిల్ ఏందయ్యా అంటే విద్యా ఉద్యోగాల్లో బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలని సెకండ్ బిల్లు. కానీ మన సోకాల్డ్ రాజకీయ నాయకులంతా కూడా డ్రామా ఆడుతుంది, సీన్ చేస్తుంది, ఈ 42% రాజకీయ రిజర్వేషన్ల గురించే మాట్లాడుతున్నారు తప్పించి ఎక్కడా కూడా విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నా. అందుకే జనాల్లో పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఏదో ఆ 42% రిజర్వేషన్లు వస్తే రాజకీయ నాయకులకి ఏదో ఉపయోగపడిద్ది అని చెప్పి అనుకుంటున్నారు తప్పించి ప్రజల్లో ఎక్కడా దీనిపైన మనకు మూమెంట్ కనపడుతున్నా, ప్రజల్లో ఎక్కడా ఉద్యమం కనపడుతున్నా. అసలు ఎందుకు ఇది అవసరమా అని కూడా కొంతమంది మాట్లాడుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. చూడండి, అసలు 42% రిజర్వేషన్లు సాధ్యం అవుతాయా? బీసీ బిడ్డలను ఏమార్చడానికి ఆడుతున్న నాటకమేనా? అసెంబ్లీలో తీర్మానంతం చేసినంత మాత్రాన విజయం సాధించినట్లేనా? కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతుందంటూ తప్పించుకునే ప్రయత్నమా? అసలు రిజర్వేషన్లు అవసరమా అంటున్న ఒక వర్గం మేధావులు. ఎవరికి వారు ఉద్యమాన్ని తమకు ఓన్ చేసుకునే ప్రయత్నం. రాష్ట్రంలో ఎన్నెన్నో సమస్యలు, వాటిని పట్టించుకునేది ఎవరు? బీసీ రిజర్వేషన్ పాట హిట్ అవుతుందా, ఫట్ అవుతుందా? రిజర్వేషన్ పాట 100% ఫట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.